తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం ముందు నిరసన తెలిపిన ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈ రోజున ప్రమాణ స్వీకారం అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏమంటున్నామంటే గత 12 నెలలుగా టీవీజేఏసీ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు సమస్యలు పరిష్కరించాలి, 250 గజాల స్థలం మీరు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా ఏమీ అమలు చేయలేదు. అదేవిధంగా మేము 30,000 పెన్షన్ ఇవ్వమని అంటున్నాము. ఆ 250 గజాలలో 4 గదుల ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 25 లక్షల సామాన్య బీమా, యాక్సిడెంటల్ బీమా ఇవ్వాలని చెప్తా ఉన్నాము. అమరుల పేరు మీద ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతి వనము ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాము. ఇట్లాంటి డిమాండ్ల మీద మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు, ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు, ఉద్యమకారుల ఊసెత్తలేదు, అమరుల కుటుంబాల గురించి పట్టించుకో. ముందుగా మరి అమరవీరుల కుటుంబాలకు మీరు వాళ్ళకి 250 గజాల ఇళ్లు కట్టిస్తున్నారు, మరి 25,000 పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్లు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు మరి ప్రకటన చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ ఉద్యమకారులు గాని, అమరవీరులు గాని, అసెంబ్లీలో గాని, పార్లమెంట్లు గాని వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా, వాళ్ళ సమస్య పోరాడడానికి కూడా ఏ ఒక్క నాయకులు ఒక పదవులలో లేరు. కాబట్టి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు గుర్తించి, ఉద్యమకారులకు గుర్తించి మరి అమరవీరుల కుటుంబాలకు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించాలి. మరి వాళ్ళకి ఏదన్నా చట్టసభల్లో కూడా పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది అమరులయ్యారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి నడి రోడ్లో మంటల్లో నిప్పుల్లో కాలుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే సోనియమ్మ గారు. ఇట్లాంటి విద్యార్థులు ఎంతో మంది చనిపోతారు, పిల్లలు తల్లి కడుపుకోతా మిగిలిపోతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది సోనియమ్మ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి సోనియమ్మ గారు రుణం తీర్చుకుందామని చెప్పి